అందరికీ నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో తీపి దబ్బకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇది మనకి హోటల్ స్టైల్లో తీపి దబ్బకాయ పచ్చడి ఇడ్లీలో వేస్తారు కదండి బయట హోటల్లో, సేమ్ అదే టేస్ట్లో అయితే నేను ఈరోజు ప్రిపేర్ చేశాను. చూసేద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఈ పచ్చడి ప్రిపేర్ చేయడానికి చూసారు కదా, పెద్ద దబ్బకాయలు, నేను పెద్ద సైజు దబ్బకాయలను తీసుకున్నాను 2. వీటిని పైన తొక్కలన్నీ కూడా తీసేసి ఈ విధంగా చూడండి కట్ చేసుకుని లోపల గింజలన్నీ తీసేయాలండి. అంటే పిక్కలు ఉంటాయి కదా, గింజలు అవేమీ లేకుండా తీసేసుకుని మనం చూడండి తొనలను అయితే ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో అయితే వేసుకుందాము. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా మనం చేయాలి. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం దబ్బకాయలను అయితే పైన ఉన్న తొక్కలన్నీ కూడా తీసేసి ఈ విధంగా తొనలు తీసుకుని లోపల ఉన్న గింజలన్నీ కూడా తీసేసి ఈ విధంగా కట్ చేసుకుని మనం పక్కన పెట్టుకుందాము. చూడండి చూసారు కదా, ఈ విధంగా అయితే నాకు ఈ బౌల్ నిండా అయినాయి. తర్వాత కొలతలు వచ్చేసి మనం గిన్నె నిండా తీసుకున్నాం అనుకోండి దబ్బకాయలు, దాంట్లో సగం తీసుకోవాలి బెల్లం అనేది. చూడండి తురుముకుని నేను పక్కన పెట్టుకున్నాను. తర్వాత మన దగ్గర టీ గ్లాసులు ఉంటాయి కదండి చిన్నవి, దాని నిండా అయితే కారాన్ని తీసుకున్నాను. దాంట్లో సగం సాల్ట్ తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇది మనకైతే ఒక 20 days వరకు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. బయట పెట్టేసినా లేదా మన ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈ దబ్బకాయ ముక్కలను అయితే వేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, చాలామంది తొక్కలతో చేసేస్తారు తొక్క తీయకుండా. కాకపోతే చాలా అంటే అంత టేస్ట్ అయితే ఉండదు, అది కొద్దిగా వగరగా అయితే ఉంటుంది. ఇలా మనం ఇంట్లోనే కాబట్టి ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇలా చేసినట్లయితే మంచి టేస్ట్ వస్తుంది. బయట వాళ్ళు ఏంటంటే హోటల్ వాళ్ళు తొక్కతోనే చేసేస్తారండి. ఎందుకంటే వాళ్ళ క్వాంటిటీ అనేది ఎక్కువ రావాలి కాబట్టి వాళ్ళ పైన తొక్క అనేది తీయకుండా అయితే చేస్తారు. మనం ఈ విధంగా తొక్క తీసి చేసుకుందాం. మంచి టేస్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా మనం మూత పెట్టుకుందాము. ముక్కలన్నీ కూడా వాటర్లో అయిపోవాలన్నమాట. అంటే మెత్తగా మిక్సీలో వేస్తే ఎలా అయిపోద్ది, పేస్ట్ కింద అయితే మనకి రావాలి. చూపిస్తాను మీకు. చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈ విధంగా కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే టేస్ట్ కూడా చాలా బాగుంది. అలాగే ఈ దబ్బకాయ అనేది హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. దగ్గు కానీ రొంప కానీ మనకి ఎప్పుడైనా పైత్యం కానీ చేసిన దబ్బకాయ పచ్చడి అనేది వేసుకుని తినడం వల్ల చాలా మంచిది కూడా హెల్త్కి. చూసారు కదా, దబ్బకాయ అనేది మనకి ఈ విధంగా అయితే వచ్చింది వాటర్ లాగా. ఇంకా అయితే అసలు ముక్కలు అనేవి ఉండకూడదండి దీంట్లో. చూడండి మెత్తగా అయితే ఇంకా మనకి మెత్తగా రావాలి. చూడండి అప్పుడు దాకా మనం ఈ విధంగా కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, చూసారా దబ్బకాయ అనేది మనకు వాటర్ ఎక్కువ. చూసారు ఈ విధంగా వచ్చిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి మనం. చూడండి 1/2 teaspoon పసుపు వేసుకున్నాను నేను కొద్దిగా. చూసారు కదా, తర్వాత సాల్ట్ తీసుకున్నాం కదండి మనం, సాల్ట్ వేసుకోవాలి. దబ్బకాయ మనకు పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ అనేది ఎక్కువ పడుతుందండి. నేను ఇందాక మీకు క్వాంటిటీ చెప్పాను కదా, కరెక్ట్గా సరిపోతుంది. చూడండి సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ అంతా కూడా కరిగేదాకా మనం ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కారం కూడా వేసుకుంటూ కలుపుకుందాము. చూడండి కారం కూడా వేసుకోవాలి. మనం కూరకి ఏ కారం అయితే వాడుకుంటామో అది వేసుకోవచ్చండి, లేదా మీరు పచ్చికారం కూడా వేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ కూరకు మనం ఏ కారం అయితే వాడతామో అదే కారం వేసామండి మేము. చూసారు కదా, ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి. కారం అనేది మనకి ఈ దబ్బకాయలు అయితే బాగా కలాలి కాబట్టి చూడండి బాగా కలపాలి. చూడండి మంచి కలర్ అయితే వచ్చింది మనకి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఈ దబ్బకాయ పచ్చడి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కాబట్టి ఇప్పుడు నేను బెల్లాన్ని అయితే పాకం పడుతున్నాను. చూడండి ముందుగా కొన్ని వాటర్ వేసుకోవాలి. తర్వాత బెల్లాన్ని అంతా కూడా వేసుకోవాలి. మనం వేసుకుని బెల్లాన్ని అయితే పాకం పట్టుకుందాము. చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా పాకం పెట్టి వేయటం వల్ల మనకి ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుందండి. దబ్బకాయ పచ్చడి పాడవకుండా ఉంటుంది. చూసారు కదా, వాటర్ అనేవి తక్కువ వేయండి ఫ్రెండ్స్. టీ గ్లాస్ ఉంటుంది కదా, చిన్న టీ గ్లాస్లో సగం వాటర్ వేస్తే మనకు సరిపోతుంది. ఎందుకంటే బెల్లం చూడండి, వాటర్ అనేది బెల్లం నుంచి మనకి చూడండి పాకం అయితే వచ్చేస్తుంది కదా. చూడండి ముక్కలు అనేవి ఉండకూడదు, అసలు బెల్లంలో ముక్కలు లేకుండా మనం ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉండాలి.
చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూడండి పాకాన్ని అయితే ఒకసారి చెక్ చేసుకుందాం. జిగురు పాకం రావాలండి మనకి. చూడండి తీగ పాకం రావాలి. చూసారు కదా, తీగ పాకం వచ్చినట్లయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. నాకైతే ఇక్కడ తీగ పాకం వచ్చేసింది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా దబ్బకాయని, కారం సాల్ట్ అన్నీ వేసి పక్కన పెట్టాం కదా. చూడండి ఇప్పుడు నేను దీంట్లో అయితే బెల్లం పాకాన్ని అయితే వేస్తున్నాను. తీగపాకం రావాలి మనకి. బెల్లం అనేది తీగపాకం వచ్చినట్లయితే మంచిగా సరిపోతుంది. చూడండి ఇలా వేసి కొద్దిగా చిక్కగా అంటే కొద్ది దగ్గరికి అయ్యేంత వరకు కూడా మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలి. చూడండి ఈ బెల్లం పాకం వేసాక మళ్ళీ మనకి దబ్బకాయ అనేది కొద్దిగా పల్చగా అయితే అయింది కదా, మళ్ళీ కొద్దిగా దగ్గరగా అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం సాల్ట్ కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకుని మరి కొద్దిగా అయితే వేసుకోవాలి. నాకు ఇక్కడ కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ అయితే ఇందాక పక్కన ఉంచాం మనం. చూడండి అదైతే నేను మళ్ళీ వేసేసాను. కరెక్ట్గా మనకు ఆ క్వాంటిటీ అనేది కరెక్ట్గా అయితే సరిపోయింది. చూడండి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము. తాలింపుకి నేను కొద్దిగా ఆయిల్ అయితే వేసిన తర్వాత ఆవాలు వేసాను, అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాము. చూడండి మంచిగా అయితే ఫ్రై అయినాయి కదా. తర్వాత నేను దీంట్లో కొద్దిగా ఇంగువ అయితే వేసానండి. ఇంగువ వేయటం వల్ల మనకి పచ్చడి అనేది మరింత మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇంగువ అయితే కంపల్సరీ వేయండి ఫ్రెండ్స్. చూడండి తర్వాత ఈ తాలింపుని మనం దబ్బకాయ పచ్చళ్ళు అయితే వేసేసుకుందాము. చూడండి వేసి ఒకసారి బాగా కలుపుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే నాకు నెక్స్ట్ డేకి మరింత గట్టిగా అయితే అంటే చిక్కగా అయితే అయ్యింది ఫ్రెండ్స్ పచ్చడి. ఇప్పుడు చూడండి ఇప్పుడు కొద్దిగా పలచగా ఉంది కదా. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైందంటే మనం మూత పెట్టేసి ఈ బౌల్లోనే అలా వదిలేసానండి. నెక్స్ట్ డే నేను మార్నింగ్ ఒక గాజు బౌల్ తీసుకుని గాజు బౌల్లో అయితే వేసుకున్నాను. అప్పుడు నాకు కొద్దిగా గట్టిగా అయితే అయ్యింది పచ్చడి. అంటే బెల్లం పాకం అనేది మరింత గట్టిగా అవుతుంది కదండి. సో మనం ఇలా పలచగా ఉన్నప్పుడే మనం దింపేసుకోవాలి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్కి కొద్దిగా గట్టిగా అయితే అవుతుంది, ఎందుకంటే మనం తీగపాకం పట్టాం కదా బెల్లాన్ని. సో మనకి ఈ విధంగా అయితే దబ్బకాయ పచ్చడి ప్రిపేర్ అయ్యింది. చూసారు కదా ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. బయట మనకి హోటల్లో వేస్తారు కదండి ఇడ్లీలో, హోటల్ స్టైల్ దబ్బకాయ పచ్చడి. సో ఆ టైప్లో అయితే చేశానండి. చాలా టేస్ట్గా అయితే వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.